గురుదేవా గురుదేవా మేము దత్తభక్తులము. ఈ పీఠంలో దత్తభక్తులు చాలామంది, ఈ పీఠానికి వచ్చి కూడా 3 months అవుతుంది. ఈ పీఠానికి చాలామంది దత్తభక్తులు వస్తున్నారు. ఎందుకు? దీనికి కారణం ఏంటి? ఇది నిజం చెప్పాలంటే ఇక్కడ అంతర్ముఖంగా సూక్ష్మంగా ఉండేది లలితా పరమేశ్వరి, భౌతికంగా సాకారంగా ఉండేది ముగ్గురమ్మలు. ఆ ముగ్గురమ్మల యొక్క మూలంలో వాళ్ళ ముగ్గురమ్మల యొక్క హృదయ స్థానం నుండి లలితా పరమేశ్వరి, ఆ ముగ్గురమ్మల పాదపద్మముల చెంత ఉన్నది లలితా త్రిపుర సుందరి యొక్క మహాయంత్రం. యంత్రశక్తి ఆవిడ, సాకార రూపంలో ముగ్గురమ్మలు కదా. ఈ క్షేత్రానికి గురుస్థానాన్ని సదాశివుని నియమించాం. ప్రతి క్షేత్రానికి గురుస్థానం ఉంటుంది. సూక్ష్మ రూపంలో ఉండేటటువంటి గురుస్థానం సదాశివుడు. ఎవరైతే లలితా పరమేశ్వరి యొక్క కింద పడుకొని ఉంటాడో, ఆసనంగా ఉంటాడో ఆయన. కానీ సాకారమైనటువంటి గురుమూర్తి దత్తాత్రేయుడు కాబట్టి వస్తున్నారు ఎక్కువ శాతం. త్వరలో ఈ ఆలయాన్ని అంటే ఈ క్షేత్రాన్ని అత్యద్భుతమైనటువంటి శిలాఖండము చేత ఆలయ నిర్మాణం చేసే సందర్భంలో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి దత్తా మందిర నిర్మాణం కూడా జరుగుతుంది ఈ పీఠంలో. దత్తుని యొక్క కోవెల ఎలా కట్టాలన్నదానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఒక రకమైన శిలల చేత, ఒక రకమైనటువంటి ఆకారము చేత, అందులో దత్తుడు ఏ విధంగా ప్రతిష్ఠింపబడాలో కూడా నాతో జ్ఞానం ఉన్నది. ఆ పద్ధతితోని ఇక్కడ దత్తుని యొక్క ఆలయ నిర్మాణం కూడా జరుగుతుంది ఈ పీఠంలో. ఇంకొక విశేషం ఏంటంటే ఈ పీఠంలో దత్తునికి అనుబంధమైనటువంటి జంతువులు కానీ పశువులు కానీ చాలా అద్భుతంగా ప్రేమగా, అసలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే దత్తుడు ఒక మాట చెప్తాడు, ఎక్కడైతే మూగ జీవాలు పరవశించి ఆనందభరితంగా ఉంటాయో, ఎక్కడైతే మూగ జీవాలు సశిశామలంగా ఉంటాయో అక్కడ నేను ఉంటానని చెప్పాడు ఆయన. ఈ పీఠంలో ఆయన యొక్క అనుగ్రహం ఉన్నది. ఇంకొక విషయం అందరికి అర్థమయ్యే విషయం చెప్పాలంటే జగదంబలు అక్కడ 3 శిరస్సులతో ఉన్నారు. దత్తును కూడా 3 శిరస్సులు ఉంటాయి. సేమ్ సింబాలిక్ ఆఫ్ కోడ్, అమ్మవార్లు అయ్యవార్లు. అది ఒక కారణం కావచ్చు. దత్తుని వెనకాల కామధేను ఉంటుంది. మన పీఠంలో కూడా కామధేనుకు కళ్యాణం చేస్తాం ప్రతి సంవత్సరం. ది బోత్ ఆఫ్ సేమ్ సింబాలిక్. దత్తుని యొక్క పాదపద్మముల చెంత చతుర్వేద స్వరూపమై 4 శునకములు ఉంటాయి. అమ్మవారి యొక్క గర్భాలయం లోపల ఒక వెండి పాత్రలో 4 బాణలింగాలు ఉంటాయి. ఒక్కొక్క లింగం ఒక్కొక్క వర్ణంలో పోలి ఉంటుంది. స్ఫటికం, ఆకుపచ్చది, ఎర్రది, నల్లది. ఆ 4 కలర్లతో 4 లింగాలు ఉంటాయి. ఆ 4 లింగాలు కూడా చతుర్వేద స్వరూపకంగా నేను పూజిస్తాను ప్రతిరోజు. అమ్మవార్ల ముందు శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్రం పళ్ళె ముందల ఒక పాలరాయి శివలింగం ఉంటుంది. పాలరాయి శివలింగం ముందల ఈ 4 ఉంటాయి. ఎప్పుడన్నా గమనించగలరు. అవి కూడా 4 వేదాల స్వరూపకంగానే ఎప్పటి నుంచో పూజించుకుంటున్నాం మేము. అక్కడ దత్తుని ముందల 4 వేదాలు సునకల రూపంలో ఉంటే, ఇక్కడ అమ్మ ముందల బాణలింగాల రూపంలో 4 వేదాలు ఉన్నాయి. సేమ్ కదా. అన్నీ దత్తుడికి అమ్మకు అనుబంధమైనటువంటి సంకేతం ఉన్నది కాబట్టి ఇటువంటి పరమభక్తులైన దత్తుని భక్తులు మా చెంతకు వచ్చారనుకుంటాను కదా. శుభం. ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న విషయం, శ్రీపాద శ్రీ వల్లభుడు అని సాక్షాత్తు దత్తాంశ సంభూతుడైనటువంటి మహాయోగి, సిద్ధయోగి. ఆయన స్మరిస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. ఆయన మాకు సమీప కేంద్రమైనటువంటి వలభాపురంలోనే తపమాచరించాడు. అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం వలభాపురం, కురువపురం అంటారు, వలభాపురం కూడా అంటారు. శ్రీపాద శ్రీ వల్లభుల వారు ఇక్కడికి వచ్చి తపమాచరించి ఆ కృష్ణానది 2 పాయలుగా చీలుతుంది. 2 పాయలుగా చీలి ముందెళ్ళి కలుస్తుంది. ఆ చీలిన ప్రదేశం కూర్మ ఆకారంలో ఉంటుంది, తాబేలు ఆకారంలో. అలా తాబేలు ఆకారంలో ఉండేటటువంటి ఆ గడ్డ మీద ఆయన కూర్చొని తపమాచరించారు కాబట్టి దానికి కూర్మగడ్డ అని పేరు. ఆ కుర్మగడ్డ మీద శ్రీపాద శ్రీ వల్లభుల వారి యొక్క మందిర నిర్మాణం జరిగింది. ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రులు గడిచిన తర్వాత అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఆ నదిలో నిమజ్జనం చేయడానికి వెళ్ళేది మేము. పూర్వం 2011వ సంవత్సరం నుంచి ఇప్పటికి కూడా మన పీఠంలో అది చేస్తాం. ప్రతి సంవత్సరం అక్కడికి నదిలో అమ్మవారిని విసర్జనం చేసిన తర్వాత ఆ క్షేత్రాన్ని అలా పరవశించి చూసేవాడిని నేను దివ్యానుభూతి చేత. అలా నేను పరవశించిపోయిన ఏ గడియలోనూ ఆ స్వామి నాకు కనెక్ట్ అయ్యాడో, లేదా నేను ఆ స్వామి కనెక్ట్ అయ్యానో, అలా
అప్పటి నుండి దత్తా కళలు ఈ పీఠంలో ఆవరించి ఉన్నాయి అని నేను నమ్ముతున్నాను. అంతే కదా. ఇంకొకటి, నాకు మంత్రదీక్షను ప్రసాదించినటువంటి సంత్ రాజారాం కైకడి మహారాజ్ అనే ఒక మహాయోగి సిద్ధపురుషుడు, ఆయన గాలిలో తపస్సు చేసేవాడండి, నేల మీద కూర్చునేవాడు కదా ఆయన కూడా దత్తాత్రేయుని యొక్క పరమభక్తుడు మా గురువుగారు. ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ త్రిమూర్తి స్వరూపుడైనటువంటి దత్తుడు కూడా ఈ క్షేత్రంలో ఉన్నాడని నేను సత్యంగా నమ్ముతున్నాను. భూప్రపంచంలో ఇప్పుడు లైవ్లో ఉన్న గురువులందరిలో కూడా దత్తాత్రేయుని చూసేయడం అనేది చాలా గొప్ప యోగం. గురువులో దత్తుని చూడడం అనేది గొప్ప యోగం. అది వారికి దొరికింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అంటే అది స్వయం వ్యక్త అనుభవం. ఆయన మనసు పూర్తిగా త్రికరణ శుద్ధిగా చెప్తున్నాడు. వాళ్ళకి దత్తాత్రేయుడు అంటే చాలా ఇష్టం. వాళ్ళ మన్మన్ పేరు కూడా దత్త అని పెట్టారు, విష్ణుదత్. గొప్ప దత్తాత్రేయుడు, గొప్ప భక్తుడు ఆయన. చాలా అద్భుతం. అంటే వారి మనసులో ఉండేటటువంటి నిష్కల్మషమైనటువంటి ఆ భక్తి, ఆ ప్రేమనే అవతల వ్యక్తి లోపల సాక్షాత్తు దత్తుని వాళ్ళకి ప్రదర్శింపజేస్తారు. ఇక అందులో సందేహం లేదు. అంటే ఈ బొందే, ఈ దేహంలో ఉండే జీవుడు ఎంత మాలిన్యమై ఉండుగాక, ఎంత అపవిత్రమై ఉండుగాక, ఎంత అశుద్ధిగా ఉండుగాక, అక్కడుండే మనసు నిర్మలమైంది కాబట్టి ఇక్కడ ప్రకటితం కాక తప్పదు. ఇంకంతే, దాంట్లో సందేహం లేదు. ప్రహ్లాదుడు అదే చూపించుడు లోకానికి. ఏంటి అది? రాయి, ప్రాణం లేని ఒక రాయి, అందున స్తంభం. ఈ ఇంటి యొక్క కప్పుని అది మోసింది, దాని మోసింది కానీ భగవంతుని ఎట్లా మోస్తుంది అన్న సందేహం ఉన్నవానికి అదొక సమాధానంగా, ఆ రాయిలో నుంచి భగవంతుని చూసేటప్పుడు ఈ శరీరంలోంచి దేవుని చూడలేరా? అది ప్రహ్లాదుడికి నమ్మకం. నా తండ్రి లేని స్థానం ఏమిటి, నా ప్రభువు లేనటువంటి స్థానం ఏది జగతిలో, ఎందున్నా నా స్వామి కనబడతాడన్న ఆ నమ్మకం ఉంది చూసారా. ఆ ప్రేమ, ఆ కనెక్టివిటీ, ఆ ప్రేమ చేతనే ఆ ఉక్కు స్తంభం నుంచి నారసింహస్వామి బయటకు వచ్చాడు. ఇప్పుడు వారు నన్ను దత్తుడిగా చూస్తున్నారనడం లోపల వాళ్ళ భక్తి గొప్పది, నేను గొప్పని గాను, నేను కాదు, వారు భావన చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, కొందరికి దక్షిణామూర్తి ఇష్టం, కొందరికి వేరే గురువు ఇష్టం, ఒకరొకరికి ఒక్కొక్క గురువులు ఇష్టం. కానీ అందరికీ అన్ని గురువులు ఇష్టం ఉన్నప్పటికీ కూడా మూల గురువు అయినటువంటి దత్తుడే ఈ కలియుగానికి ఆది గురువు. ఇది ఏడైనా చెప్పొచ్చు. ఈ కలియుగ ధర్మాన్ని అనుసరించి దత్తాత్రేయుడే ఈ కలియుగానికి గురువు. దత్తుని ఉపాసించిన వాళ్ళకి గురువు యొక్క పరిపూర్ణమైన కృప, అఖండ ఫలము సిద్ధిస్తుంది. ఇది సత్యం. ఇది మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా సాక్షాత్తు వాగ్దేవత ప్రోక్తమైన శాస్త్ర ప్రమాణం ఇది. ఆ ఘనత వాళ్ళకు దొరికింది. వాళ్ళు ఈ పీఠానికి వచ్చి నన్ను గురువుగా భావించడం నా అదృష్టం.